స్టార్ట్. హాయ్ అండి అందరికీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరాది బ్లాగ్స్. ఈరోజు అయితే పనసకాయ తీసుకొని వచ్చినాము బయటకు వెళ్ళి. ఒకదానికోసం బయటకు వెళ్ళాము, ఒకటి దొరికింది. ఇప్పుడైతే పనసకాయ అయితే మా ఆయన కోస్తాడు, నాకు కోసే ఓపిక అయితే లేదు. ఈయన కోస్తాడు, నేను తింటాను పక్కన కూర్చొని. కానీ ఈ పనసకాయ చూసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుంది నాకు. అది ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా మొన్న ఒకసారి, 2 నెలలకు వెళ్ళాను. అప్పుడు ఏం చేశానంటే పనసకాయ తిని చేపల కర్రీ తిన్నాను. అంటే పనసకాయ కర్రీ అంటున్నా, పనసకాయ తిన్నాను. తిన్న తర్వాత అమ్మ 3 గంటలకు చేపల కర్రీ తెప్పించింది, బయట నుంచి తెప్పించింది. అయితే తిన్నాను. తిన్న తర్వాత ఇంకా సాయంత్రం నుంచి అంతా కడుపులో గడిబిడి అవుతుంది. అది ఏం చేసి ఆ రోజు నేను ఏం చేసిన అంటే, ఉదయం నైట్ కడుపున వస్తుంది, ఇలా ఊరికి పోదామంటే లేదు నాకు కడుపున వస్తుంది, నేను ఊరికి రాను, రేపు వెళ్దామని చెప్పిన. కానీ ఆ చేపల కూర, ఆ పనస పండు తిని నైట్ మొత్తం నిజంగా మోషన్స్, కడుపులోకి చాలా భయంకరంగా వచ్చింది. కావాలంటే ఆ వీడియో అమ్మ షార్ట్ వీడియోస్లో ఉంది నా వీడియో. అప్పటి నుంచి పనసకాయ తినాలంటే నాకు భయం వేస్తుంది. కొంచెం పనసకాయ కోయడానికి యుద్ధం చేస్తున్నాడు. నాకైతే ఈ మధ్య హెల్త్ బాగుండడం 3 రోజులు అయింది. కొంచెం బిజీగా ఉన్నందుకు నీరసంగా అనిపిస్తుంది. ఆ రోజు కూడా ఇలానే కోసం తీసుకొని తిన్నా నేను. వాసన ఈడికి వచ్చింది. స్మెల్ అయితే బాగుంది. పనసకాయ కోసేటప్పుడు ఖచ్చితంగా చేతికి అనేది ఆయిల్ తీసుకోవాలి, కత్తికి చేతులకు ఆయిల్ తీసుకోవాలి. ఈ పనసకాయ మటన్ ఇంకోటి ఏంటంటే, ఈ పనసకాయ మటన్ కర్రీలో వేసుకొని వండుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పనసకాయ విత్తనాలు సేమ్ మటన్ కర్రీలో వేసుకొని వండుకున్నా బాగుంటుంది, ఉత్తది ఇలానే వండుకున్నా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు తింటే కామెంట్ చేయండి. నేను మటుకు విత్తనాలు తీసిపెట్టి ట్రై చేస్తాను. ఆల్రెడీ మటన్ ఉంది ఫ్రిడ్జ్లో, ట్రై చేస్తాను. ఆయిల్ వేరేది పోయాలా? ఆయిల్ వేరేది కాదు, కొంచెం చాలా ఆయిల్ అంతే, ఎక్కువ వద్దు, భంగం అవుతుంది. అవతల రూమ్లో ఈగలు వస్తాయని చెప్పి మా ఆయన ముందు ఆలోచనతోనే ఇతరులకు వస్తున్నాడు. ఇతరులు అయితే ఎవరైనా పడుకున్నారు, అందరం అవతల నుంచే పడుకుంటాం కాబట్టి ఇంట్లోకి వస్తున్నాడు. పిల్లప్పుడైతే ఈ విత్తనాలు పొయ్యిలో వేసుకొని, అప్పుడు అమ్మ వాళ్ళకి గ్యాస్లు అలాంటివి లేవు కదా, విత్తనాలు అయితే పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళము. నాకంటే పోటీ పడి తినేవాళ్ళము. నిజంగా కాల్చుకొని అయితే చాలా బాగుంటుంది. ఇవైతే కర్రీ చేస్తాను, వీలుంటే పొయ్యి పెట్టి కాల్చుకొని అయినా తింటాను. ఇట్లా బుద్ధి ఉడితే అలా చేస్తా. మా ఆయన చూడండి, బయట అమ్మే వాళ్ళు ఎలా తీస్తారో అలానే తీస్తున్నారు. ఇప్పటికైతే 2 తినేసాను. అలా కూడా ఇలానే కడుపు నొప్పి వచ్చింది నాకు. అలా చేసిన తప్పు ఏంటంటే, స్వీట్ నాన్ వెజ్ తిన్నా కాబట్టి నాకు ఇమ్మడే రియాక్షన్ అనేది, ఫుడ్ పాయిజన్ అనేది అయింది. అందుకు ఎప్పటికైనా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు స్వీట్ తినకండి. చాలామంది తింటారు, కొంతమందికి పడతారు, కొంతమందికి పడదు. దానివల్ల నేను ఒకదాన్ని. అదే అది బెర్నీకే ఈగలు అయితే ఇందులో 5 తింటున్నాను. ఇది కూడా షార్ట్ నిజంగా చాలా స్వీట్ ఉన్నాయి. ఏమో అనుకున్నా, చిన్నకాయ కదా స్వీట్ ఉంటుంది అనుకున్నాను. బాగున్నాయి. చూడు
తింటానే ఉండవు కదా. ఇలాంటి దాంట్లోనే నేను మా ఆయనలో ఒక విషయం ఒప్పుకోవచ్చు, పెద్ద బాధకుండా వంట చేస్తుంది. ఏదైనా ఇలాంటి కష్టమైనది కూడా కొంచెం పెద్ద మేము తింటాము. ఇలాంటి కష్టమైన పనులు నేను ఒక బొప్పాయి కానీ ఏదైనా దాన్ని కోసిస్తే మేము తింటాం తప్ప మేమైతే కోసుకొని తిన్నాము. ఇప్పుడు కూడా ఆయన కోస్తే మేము తింటున్నాము. ఆయిల్ చేసి జారుతుంటారు కాబట్టి ఇబ్బంది. ఇబ్బంది చెప్పండి ఏమన్నా. అంతా వచ్చడం అయితే అయిపోయింది. ఇంకా ఇవి వచ్చాయి ఒక 10 పీసెస్ ఏమో ఉన్నాయి దాంట్లో. ఇంకా మా బర్త్డే అయితే లేదు నా కొడుకు, వాళ్ళ ఇంటి పార్టీ రిలేటివ్ కాదు, ఇంకా తింటూనే ఉంటాడు. ఏమంటే పార్టీ తింటూ ఉండాలి అంటే మా పిల్లలు, మా పాపకు కాదు, మా బాబుకి ఫస్ట్ తిండి ఉండాలి. మా పాప అంత తిన్నాడు, మా బాబు బాగా తింటాడు. ఆ రోజు కూడా ఇట్లా తింటే పడిపోయినా. ఈ కాయ రేపు ఎక్కువ చెప్తున్నాను. 200 తక్కువ లేదు. వన్ సీజనే కదా, ఎందుకంత ఎక్కువ రేటు చెప్తున్నాను కదమ్మా. కనుక్కాలా అంతగా పెట్టి తింటారని వాళ్ళ ఉద్దేశం. ఎందుకట ఇది సీజన్ ఫ్రూట్ కదా, సీజన్ పోతే మనకి దొరకదు కదా, అందుకు ఉంచాలంటే ఇది పెద్ద పని. అందుకే ఆ పని నీకే పెట్టేది. ఏదైనా కానీ సింపుల్గా ఇంకా తెచ్చుకొని ఒక 10 రూపాయలు, ఇప్పుడు డజన్ 100 రూపాయలు అంట. మళ్ళీ అది కూడా చెప్పినాడు, మామూలుగా ఇది ఎందుకులే తలకాయ నొప్పి అని అంటే డజన్ 100 రూపాయలు అంటే ఒలిచినందుకు కూడా కూలి వేస్తున్నాడు. అంటే కూలి అంటే వాళ్ళకు ఛార్జెస్ అట్లా వాళ్ళు తీయాలి కదా. ఇప్పుడు చూడు ఎంత కష్టమైందో, దగ్గర గడ్డ బట్టి 2 రోజుల దగ్గర అంటే అప్పుడు మనం చూసి నేర్చుకున్నాం అంతా. ఏంటండి మా ఆయనకు పండుగ వచ్చేది నేర్పించింది. సర్లే మళ్ళీ ఏమంటున్నాడు, చూసి నేర్చుకున్నాడంట. నాకు మా అమ్మ నేర్పిస్తే నేను మా ఆయనకు నేర్పించిన. క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? వేరే పక్కన వాళ్ళకి ఇస్తున్నాడు. సరే రేపు ఈసారి పండు తెచ్చి ఇరమ్మ వచ్చి చూపిస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చూసిన వాళ్ళు. ఈసారి వచ్చే ఖచ్చితంగా ఇరమ్మ అందరూ ఏమైనా కామెంట్ చేస్తారంటే పక్కన అన్న వలుస్తుంటే నువ్వు తినుకుంటూ కూర్చున్నావు బాగా అంటారు. ఈ డజన్ కన్నా ఎక్కువ వచ్చిండే నాకు వచ్చి. కానీ ప్రశాంతంగా ఉంటుంది. మన ఏదైనా మన పిల్లలు అందరూ తింటారు కాబట్టి. కానీ వచ్చడమే రిస్క్, వచ్చే పాడైతేనే తెచ్చుకోండి. తలకాయ ఇది కాయ ప్రాసెస్ చేయాలంటే అయిపోయిందిరమ్మా. తర్వాత చెప్పు. ఫోటో దిగమా. పనసపండు అయితే వలిసేసిండ్రు మా ఆయన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.